జస్ట్ ఇప్పుడే పడదీప్ రంగరాజన్ నటించిన ఎల్ఐకే సినిమా చూడడం జరిగింది. ఇక సినిమా ఎలా ఉందంటే అద్దిరిపోయింది, బ్లాక్ బస్టర్. అందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. టికెట్ తీసుకోకముందే ఇన్సూరెన్స్ చేయించుకోండి. థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉన్నారో చూసుకోండి, ఎంతకైనా మంచిది. బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒకసారి లెక్క పెట్టుకోండి ఎంతమంది ఉన్నారో. ఇలాంటి సినిమాలు చాలా రేర్. ఆడియన్స్ తట్టుకుంటారా లేదా అని ఆలోచించి అప్పుడొక రాడ్డు పెట్టేవాళ్ళు. మనసు మార్చుకున్నారో మనదేం పోయింది అనుకున్నారో తెలియదు, కానీ ఎడాపెడ రాడ్లే పెడుతున్నారు. ఒరే ఇది అసలు సినిమానా రాని. నిన్న 9 AM షో ఉంటే ముందే లేపుకొని దీనికే వెళ్ళా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకా లేవలేదు, వెయిట్ చేయండి అన్నారు. మనీ ఇష్యూ అంటే ఇదేదో తేడాగా ఉంది అనుకొని అడవెన్న సినిమాకి వెళ్ళా. ప్రకృతి ముందే హెచ్చరించింది, కానీ అని ప్రకృతినే ధిక్కరించి వెళ్ళా. దిక్కు దశ లేకుండా ఉరకాల్సి వచ్చింది. ఈ పడదీప్ రంగరాజను డ్యూడ్ సినిమాకే చిక్కాల్సింది, తప్పించుకున్నాడు. లేట్ అయినా సరే అడ్డంగా నిలువుగా దొరికిపోయాడు. ప్యూర్ హెడేక్, నీరసం వచ్చింది, టార్చర్ పెట్టారు మొత్తం. ఈ కథ రాసినోడు ఎవడో కానీ ఆడికో దండేసి డబ్బాతో కొట్టండి. ఓటీటీలో కూడా దేకరు దీన్ని. అల్ట్రా ప్రో ట్రిపుల్ మ్యాక్స్ రాడ్. లవ్కి ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ అయితే ఉంది దీంట్లో. లవ్ కాదు, ముందు ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాలి. మొత్తానికి సాంబార్లో బల్లి కాదు పిల్లి పడింది. ముందుగా కథ విషయానికి వస్తే ఏం చెప్పాలి, కనీసం కథ కూడా చెప్పలేకపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఏ సినిమా స్టోరీ అయినా సరే విప్పి కళ్ళకు కట్టినట్టు చెప్పేవాళ్ళు. ఈ సినిమా దెబ్బకి కథ కూడా మర్చిపోయారు. ఈ కథ 2040లో జరుగుతుంది. ఏదో పెద్ద ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చారు. 2040లో iPhone 36 రావడం తప్ప ఏముండదు. సరే, ముందుగా ఈ కథలో ఏలెట్టి గెలికితే విలన్ సూర్యాంగులం LIK అనే ఒక యాప్ కనిపెడతాడు. దాని పని ఏంటంటే ఇద్దరు ప్రేమికుల మధ్య ఎంత ప్రేమ ఉందో చెప్పేస్తుంటుంది. అలాగే లవ్ ఫెయిల్యూర్స్కి ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంటారు. ఆర్గానిక్ లివింగ్ వరల్డ్లో జీవించే మన హీరో అంటే అక్కడ మొబైల్ అలో ఉండదు, ప్రకృతి ఆహారం ఉంటుంది. అటువంటి హీరో తొలి చూపులోనే కుర్తి శెట్టిని ప్రేమిస్తాడు. తను కూడా మొబైల్ తీసుకొని LIK యాప్లో చేరుతాడు. హీరోయిన్కి దగ్గర అవుతాడు, మనకి దూరం అవుతాడు. చాలాసేపు ఆ సాంబార్ని గరిటెతో తిప్పిన తర్వాత LIKలో తమ లవ్ స్కోర్ చూసుకుంటారు. అదేమో 3 వస్తుంది, హీరోయిన్కి 3 పోతుంది. అక్కడ ఇంటర్వెల్కి అయితే ఈజీగా అక్కడ నుంచి పారిపోవచ్చు. ఎవరైనా ఈ సినిమాకి వెళ్ళుంటే ఒకసారి ట్రై చేయండి. టికెట్ బొక్క కదరా అని ఆలోచించుకుంటూనే పాప్కార్న్ తెచ్చుకొని నెమిరేశా. అంతలో సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయింది. LIK యాప్ అబద్ధమని సూర్యతో వాదిస్తాడు హీరో. అబద్ధమని నిరూపించు చూద్దామని సవాల్ విసురుతాడు సూర్య. హీరోకి ఏం పీకే పని లేకపోవడంతో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్లో చిరాకు పుట్టించి సినిమాలపైనే విరక్తి పుట్టేలాగా ఏదేదో చేసి హీరోయిన్కి మళ్ళీ మూడు తెప్పించి ఒప్పించుకుంటాడు. మనం మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని తాడు తెగిన ఆంబోతులాగా అడ్డదిడ్డంగా పరిగెత్తి బయటపడతాం. ఇక సినిమా ఎలా ఉందంటే యూట్యూబ్లో ఫ్రీగా వదిలినా కూడా జనాలు దేకరు. డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళారంటే సాహసమే. కథ లేదు, కామెడీ లేదు, సరైన కాన్సెప్ట్ లేదు. ఆ స్క్రీన్ ప్లేకి ఓ దండం రానైనా తీసినోనికి కూడా అర్థం కాదు. లవ్ అంటారు, లైక్స్ షేర్స్ అంటారు, సిల్వర్ డైమండ్ అంటారు, ఆర్గానిక్ లివింగ్ వరల్డ్ అంటారు, రోబోలు అంటారు, అన్నింటినీ కలిపి లాస్ట్కి రాడ్డు పెట్టారు. అనవసరంగా ఎక్కువ ఊహించుకున్నారేమో అనిపిస్తుంది. 2040లో ఏం జరుగుతుంది, నా బొంద జరుగుతుంది. ఏది నమ్మేలాగే ఉండదు. సెల్లు వాడి హీరో వాళ్ళ అక్క చనిపోతుందని హీరో వాళ్ళ నాన్న ఏదేదో చెప్తుంటాడు, మనకేమో ఎక్కదు. LIK యాప్ అబద్ధం అని హీరో ప్రూవ్ చేయడం, దానికి పని పాటలేని సోంబేర్లంతా సపోర్ట్ చేయడం, ఏందో ఇదంతా. బాబు ఇదంతా కాదు కానీ సింగిల్ వర్డ్లో చెప్తాను, ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయిన తర్వాత అస్సాంలో ల్యాండ్ అవుతుంది. ఇది పుట్టడమే అస్సాంలో పుట్టింది. దీని దెబ్బకి మనమే అస్సాం పోయాం. ఫైనల్ వర్డ్ ఏంటంటే ఇది నాగిపోయినట్టే. చూడాలనుకునే వాళ్ళు చూడండి, కాకపోతే చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి. మా వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి కాస్త హింట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో గైస్, ఇది రివ్యూ. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.